హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఎస్ఆర్పి. ఈరోజు ఎస్బీఐ స్కాలర్షిప్ గురించి డిస్కస్ చేద్దాము. ఎస్బీఐ స్కాలర్షిప్ గురించి కంప్లీట్గా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కొంచెం జాగ్రత్తగా వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎస్బీఐ ఆసా స్కాలర్షిప్ 2026 అంటే ఏమిటి? ఈ ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆసా స్కాలర్షిప్ అనేది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే ప్రముఖ స్కాలర్షిప్ ప్రోగ్రాం. చదువుల్లో ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యల కారణంగా ఉన్నత విద్య కొనసాగించలేని విద్యార్థులకు ఈ పథకం ద్వారా భారీ మొత్తంలో స్కాలర్షిప్ అందిస్తారు. ఈ స్కాలర్షిప్ ద్వారా పాఠశాల విద్యార్థుల నుంచి ఐఐటి, ఐఐఎం, మెడికల్ మరియు విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థుల వరకు వివిధ విభాగాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించబడుతుంది. మరి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? ఈ స్కాలర్షిప్కు పాఠశాల, కాలేజీ, విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులు అర్హులు. అయితే ప్రతి కోర్సుకు వేరువేరు అర్హత నిబంధనలు ఉంటాయి. ముఖ్యంగా గత విద్యా సంవత్సరంలో మంచి మార్కులు సాధించిన నిర్ణయించిన కుటుంబ ఆదాయ పరిమితిలో ఉన్న విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు. మరి ఎంత స్కాలర్షిప్ అందుతుంది? విద్యార్థి చదువుతున్న కోర్సును బట్టి స్కాలర్షిప్ మొత్తం మారుతుంది. ప్రభుత్వం లేదా బ్యాంకుకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా నేరుగా విద్యార్థి చదువుకు ఈ సహాయం అందుతుంది. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు. యాక్చువల్గా 9వ తరగతి చదువుతుంటే వాళ్ళకి 15,000 రావడం జరుగుతుంది. అలాగే డిగ్రీ చదువుతున్నట్లయితే డిగ్రీ చదివి కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళకి 75,000 రావడం జరుగుతుంది. అలాగే పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళకి 1,50,000 రావడం జరుగుతుంది. ఐఐటి చేసిన వాళ్ళకి 2 lakhs రావడం జరుగుతుంది. మెడికల్ విద్య అయితే 2 lakhs రావడం జరుగుతుంది. ఐఐఎం 5 lakhs రావడం జరుగుతుంది. విదేశీ ఉన్నత విద్య విదేశాల్లో ఉన్నత విద్య చదివిని కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళకి సుమారుగా ఏడాదికి అంటే సంవత్సరానికి 15 lakhs వరకు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ స్కాలర్షిప్ ప్రత్యేకత ఏమిటి? తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే మనకు ఎస్బీఐ వాళ్ళు అమౌంట్ వేసినప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళకి అమౌంట్ మనం చెల్లించాల్సిన అవసరం లేదు. 9వ తరగతి నుంచి విదేశీ విద్య వరకు వర్తిస్తుంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక భరోసా. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. చదువు మధ్యలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా సహాయం అందుతుంది. ఇదో చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎస్బీఐ ఆసా స్కాలర్షిప్ 2026 అర్హతలు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఎస్బీఐ ఆసా స్కాలర్షిప్ 2026కు దరఖాస్తు చేసుకునే ముందు అర్హత నిబంధనలకు తప్పనిసరిగా పరిశీలించాలి. ప్రతి విద్యాస్థాయికి వేరువేరు నిబంధనలు ఉన్నప్పటికీ ప్రధానంగా విద్యార్థి విద్యా ప్రతిభ మరియు కుటుంబ వార్షిక ఆదాయాన్ని ఆధారంగా తీసుకొని ఎంపిక జరుగుతుంది. గత విద్యా సంవత్సరంలో మంచి మార్కులు సాధించి నిర్ణయించిన ఆదాయ పరిమితిలో ఉన్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు అర్హత. ప్రస్తుతం 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతూ ఉండాలి. గత విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్కులు సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షలకు మించకూడదు. భారతదేశంలో గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతూ ఉండాలి. డిగ్రీ విద్యార్థులకు అర్హత. గుర్తింపు పొందిన కళాశాలలో డిగ్రీ చదువుతూ ఉండాలి. గత పరీక్షల్లో కనీసం 75% మార్కులు సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షలకు మించకూడదు. అయితే పీజీ వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి? పీజీ విద్యార్థులకు అర్హత. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీలో పీజీ చదువుతూ ఉండాలి. గత కోర్సులలో కనీసం 75% మార్కులు ఉండాలి. కుటుంబ ఆదాయం నిర్ణయించిన పరిమితిలో ఉండాలి. ఐఐటి, ఐఐఎం మరియు మెడికల్ విద్యార్థులకు అర్హత. ఐఐటి, ఐఐఎం మరియు ఎంబీబీఎస్ లేదా ఇతర మెడికల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు కూడా ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన సంస్థల్లో రెగ్యులర్ కోర్సులు చదువుతూ ఉండాలి. విద్యా ప్రతిభను నిరూపించే మార్కుల మెమోలు ఉండాలి. కుటుంబ ఆదాయం నిబంధనలకు లోబడి ఉండాలి.
విదేశాలలో చదువుతున్న విద్యార్థులకు అర్హత. విదేశాలలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులకు కూడా ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తుంది. గుర్తింపు పొందిన విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ ఉండాలి. అవసరమైన విద్యా అర్హతలు పూర్తి చేసి ఉండాలి. సంబంధిత కోర్సులకు అడ్మిషన్ ప్రూఫ్ సమర్పించాలి. అవసరమైన డాక్యుమెంట్లు. దరఖాస్తు సమయంలో క్రింది పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఆధార్ కార్డు, గత విద్యా సంవత్సరపు మార్కుల మెమో, ప్రస్తుత విద్యా సంస్థ అడ్మిషన్ సర్టిఫికేట్, అలాగే ఫీ రిసిప్ట్, మీరెంత కాలేజ్లో లేదా స్కూల్స్లో మీరు పే చేసిన ఫీ సర్టిఫికేట్, ఆ రిసిప్ట్ కూడా దగ్గరకు ఉంచుకోవాలి. కుటుంబ ఆదాయం ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ, స్టార్టింగ్ పేజ్ అనేది జెరాక్స్ తీసి పెట్టుకోవాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి. కుటుంబ ఆదాయం పరిమితి, విద్యాస్థాయి 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు. కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల వరకు వస్తుంది. డిగ్రీ మరియు పై చదువులు చదువుకున్నట్లయితే వాళ్ళకి 6 లక్షల వరకు రావడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్కు ఎవరు దరఖాస్తు చేయకూడదు? నిర్ణయించిన మార్కుల కంటే తక్కువ మార్కులు పొందిన వారు, ఆదాయ పరిమితిని మించిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు. అంటే ఒకవేళ మంచిగా మార్క్స్ సంపాదించినప్పటికీ కూడా వాళ్ళు వెనుకబడిన తరగతులు అయి మాత్రమే ఉండాలి. వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ అనేది కొంచెం హైగా ఉన్నట్లయితే వాళ్ళు ఈ స్కాలర్షిప్కి నాట్ ఎలిజిబుల్. తప్పుడు ధృవపత్రాలు, తప్పుడు పత్రాలు సమర్పించిన అభ్యర్థులు. ఒకవేళ తప్పుడు పత్రాలు అనేది సమర్పించినట్లయితే వెంటనే అది క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ రెగ్యులర్ కోర్సు కాకుండా ఇతర అనర్హ కోర్సులు చదువుతున్న వారు, అంటే రెగ్యులర్ కోర్సులు అంటే రోజు కాలేజ్కి వెళ్ళి చదివే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. రోజు స్కూల్కి వెళ్ళి స్కూల్కి అయితే రెగ్యులర్గా అందరు వెళ్తారు, కానీ కాలేజెస్లో ఏమవుతుందంటే కొన్ని ఓపెన్ కాలేజెస్ అలాగే కొన్ని ఓపెన్ కోర్సెస్ అనేది ఉంటుంది, వాటికి మాత్రం వర్తించదు. పర్సంటేజ్ 75% కన్నా ఎక్కువగా వచ్చినా సరే ఇది వర్తించదు. అయితే ఎంపిక ఎలా జరుగుతుంది? విద్యార్థుల విద్యా ప్రతిభ. విద్యార్థుల విద్య ప్రతిభ, సమర్పించిన పత్రాలు, కుటుంబ ఆదాయం మరియు స్కాలర్షిప్ నిబంధనల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అవసరమైతే నిబంధిత పత్రాలను ధృవీకరించిన తరువాత మాత్రమే తుది ఎంపిక ప్రకటిస్తారు. అంటే మనకి డెడ్లైన్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ డెడ్లైన్ తర్వాత ఎవరెవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరినీ ఒక లిస్ట్లో తీసుకొని వాళ్ళకి ఇచ్చిన ప్రూఫ్ అన్నీ కూడా కరెక్టేనా ఉన్నాయని చెక్ చేసిన తర్వాత వీరిని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అయితే ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ 2026కు ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి? ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ 2026 కోసం దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించబడుతుంది. అర్హత ఉన్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో నమోదు చేసుకొని అవసరమైన వివరాలు మరియు పత్రాలను అప్లోడ్ చేసే దరఖాస్తు పూర్తి చేయాలి. దరఖాస్తు చేసుకునేటప్పుడు నమోదు చేసిన వివరాలు మరియు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి తప్పకుండా పరిశీలించాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ 2026కు దరఖాస్తు చేసుకునేందుకు 4 సెప్టెంబర్ 2026 అంటే 4th సెప్టెంబర్ 2026 చివరి తేదీగా ప్రకటించారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు పూర్తి చేయడం మంచిది. చివరి రోజుల్లో వెబ్సైట్లో ఎక్కువ ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఈ సమయంలో మనము ఒకవేళ డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గర ఉన్నట్లయితే చక్కగా వాటిని జత కలిపి అప్లై చేసుకుంటే మంచిది. చివరి డేట్ వచ్చేసరికి ఏమవుతుందంటే అందరు ఒకేసారి అప్లై చేయడం వల్ల సర్వర్ అనేది బిజీ అయిపోతుంది. సరిగా అప్లోడ్ చేసినా సరే అది యాక్సెప్ట్ చేయకపోవచ్చు.
కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి వేగంగా ఫినిష్ చేయడం మంచిది. సో ఇది మంత్ జూలై, నెక్స్ట్ ఆగస్ట్ రాబోతుంది. ఆగస్ట్ ఆఫ్టర్ జాగ్రత్తగా అన్నీ కూడా సర్వర్స్ అన్నీ కూడా బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు వెంటనే వీలైనంత త్వరగా అప్లై చేయాలి. అయితే దరఖాస్తు ఫీజు ఉందా? చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ అనమాట. సరే, చాలామందికి మధ్య ఎవరికైనా తెలియని వాళ్ళకి ఏం చేస్తారంటే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అటువంటిది ఏమీ జరగదు. మనం ఎటువంటి ఫీ కూడా మనం పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఒకవేళ మనం చెల్లించాల్సింది ఏమైనా ఉంటే నెట్ సెంటర్లో ఎవరైతే మనకు అప్లై చేస్తారో వాళ్ళకి ఒక 100-50 సంథింగ్ వాళ్ళ ఛార్జెస్ బట్టి మనం పే చేయాల్సి ఉంటుంది. అంతేగాని దరఖాస్తు చేసుకునేటప్పుడు మట్టుకు ఎస్బీఐకి ఎటువంటి ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి అంతా ఫ్రీ అనమాట. దట్టు మనకు 15,000 స్కూల్ డేస్ వరకు అయితే 9th క్లాస్ నుంచి ఇంటర్ వరకు అయితే 15,000 వస్తుంది. ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ 2026కు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు. అర్హత ఉన్న విద్యార్థులు పూర్తిగా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది అభ్యర్థులు గమనించాలి. దరఖాస్తు చేసిన తర్వాత ఏం చేయాలి? అప్లికేషన్ నెంబర్ను భద్రంగా ఉంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సమర్పించిన డాక్యుమెంట్ల కాపీలను సేవ్ చేసుకోవాలి. అంటే మనం అప్లై చేసిన తర్వాత జెరాక్స్ కాపీని తీసుకుంటాం కదా, అది చాలా జాగ్రత్తగా భద్రంగా దాచుకోవాలి. ఈమెయిల్ మరియు ఎస్ఎంఎస్లను తరచూ చెక్ చేయాలి. ఓకే, మనకి ఈమెయిల్ బాక్స్ అనేది వస్తుంది. అందులో ప్రతి మంత్ చెక్ చేస్తూ ఉండాలన్నమాట. అలాగే ఎస్ఎంఎస్లు కూడా చెక్ చేస్తూ ఉండాలి. అవసరమైతే అదనపు డాక్యుమెంట్లు సమర్పించడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు ప్రూఫ్ ఏదైనా లేదంటే ఒక డాక్యుమెంట్ సరిగా అప్లోడ్ అవ్వకపోతే వాళ్ళు కాల్ చేసి ఈమెయిల్ చేస్తారు, లేదంటే ఎస్ఎంఎస్లో మనకు పంపిస్తారు. అప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయినట్లయితే మనం వెంటనే పంపించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ స్టేటస్ను పరిశీలిస్తూ ఉండాలి. అంటే దీని అర్థం ఏంటంటే చాలామందికి దీనిపైన అవగాహన ఉండకపోవచ్చు. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ వెబ్సైట్లోకి తరచుగా వెళ్తూ చెక్ చేస్తూ ఏమైనా అప్డేట్స్ వస్తున్నాయా లేదని చూసుకోవాలని చెప్పడం జరుగుతుంది. దరఖాస్తు చేసే ముందు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ 2026కు దరఖాస్తు చేసే ముందు అధికారిక నిబంధనలకు పూర్తిగా చదవాలి. ఓకే, వాటి గురించి కంప్లీట్గా చూడమంటున్నారు. కానీ మనం చూసిన పిల్లలకి మటుకు నేనే అప్లై చేసేస్తాను. దరఖాస్తులో నమోదు చేసే ప్రతి సమాచారం సరైనదా లేదా అని చూసుకోవాలి. తప్పుడు వివరాలు లేదా నకిలీ పత్రాలు సమర్పిస్తే దరఖాస్తు తిరస్కరించబడే అవకాశం ఉంటుంది. అంటే రిజెక్ట్ అయిపోతుంది. దరఖాస్తు సమర్పించిన తర్వాత అప్లికేషన్ నెంబర్ను తప్పకుండా భద్రంగా ఉంచుకోవాలి. భవిష్యత్తులో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి లేదా అవసరమైతే ఇతర వివరాలు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ 2026 వల్ల కలిగే ప్రయోజనాలు: 15,000 రూపాయల నుంచి 15 లక్షల వరకు ఆర్థిక సహాయం. స్కాలర్షిప్ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే మనకిచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. పాఠశాల నుంచి విదేశీ ఉన్నత విద్య వరకు అవకాశం. ప్రతి టాలెంటెడ్ పర్సన్ అనమాట, ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నత విద్య కొనసాగించేందుకు ఆర్థిక భరోసా. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్న విద్యార్థులు వాళ్ళకి కోరికలు ఉంటాయన్నమాట బాగా చదువుకోవాలని. అలాంటి వాళ్ళు ఆర్థికంగా వెనుకబడడం వల్ల వాళ్ళు చదువుకోలేకపోతుంటారు. అలాంటి వాళ్ళకి ఎస్బీఐ అనేది కొంచెం ఒక మంచి సపోర్ట్ అనేది చేస్తుందన్నమాట. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు: అధికారిక వెబ్సైట్ ద్వారానే దరఖాస్తు చేయండి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు నెట్వర్క్ ఓపెన్ చేయగానే వేరే వెబ్సైట్ నుంచి కూడా మనకు కొన్ని లింక్స్ వస్తాయి. అటువైపు నుంచి అయితే మనకు అప్లై చేయవద్దని చెప్తున్నారు. ఇది మీకు నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు గైడెన్స్ ఇస్తారు, అదొకసారి చూసుకోండి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లై చేయండి. ఇది ఇంతకుముందే డిస్కస్ చేసాము.
మార్కుల మెమో, ఆదాయ ధృవీకరణ పత్రం మరియు బ్యాంక్ వివరాలు సరిచూసుకోండి. ఓకే. మార్క్స్ మెమో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కొంతమందికి ప్రింట్అవుట్ కొన్నిసార్లు సరిగ్గా పడకపోవచ్చు. నెక్స్ట్ ఆదాయ ధృవీకరణ పత్రం కూడా చాలాగా మనం చెక్ చేసుకోవాలి. అవసరమైతే కొత్తదాన్ని కూడా మనము అప్లై చేసుకుంటే మంచిది. మొబైల్ నెంబర్ పర్మనెంట్గా వాడే మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. అప్పటికప్పుడే ఏదో మనం అప్లై చేయాలి, ఫ్రెండ్దో లేదంటే పక్కింటి వాళ్ళదో ఎవరిదో ఇచ్చేసి తర్వాత ఇబ్బంది పడకండి. ఈమెయిల్ ఐడి చాలా జాగ్రత్తగా చెక్ చేయండి. ఆల్రెడీ మీ ఫోన్లో ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది, లేదంటే కొత్తగా ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఓకే. ఒకవేళ మీకు యూ డోంట్ నో హౌ టు క్రియేట్ ఎ న్యూ ఈమెయిల్ ఐడి, సో మీకు దగ్గరలోనే వాళ్ళకి ఏమైనా అడిగి తెలుసుకొని చక్కగా దాన్ని క్రియేట్ చేయండి. గుర్తుపెట్టుకొని దాన్ని పర్మనెంట్గా మ్యాక్సిమం మనకు స్కాలర్షిప్ వచ్చేంత వరకు కాకుండా ఇంకా పర్మనెంట్గా దాన్నే వాడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫర్దర్ ఫ్యూచర్లో మనకు ఏదైనా అవసరం వస్తే దాన్నే మనం ఉపయోగించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దాన్ని ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంచుకోండి. ఒకవేళ ఫోన్ పోయినట్లయితే కొత్తగా కొన్న ఫోన్లో కూడా దాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అధికారిక ప్రకటనలు వచ్చినప్పుడు మాత్రమే నమ్మండి. ఓకే. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ వెబ్సైట్లో ఎటువంటి అప్డేట్ అయితే వస్తుందో వాటిని మాత్రమే నమ్మండి. బయట నుంచి ఎవరేమైనా చెప్పినా సరే ఏమి నమ్మొద్దు, వాళ్ళకి మీ యొక్క డీటెయిల్స్ని ఇవ్వకండి అని చెప్పడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగానే యాస్టీస్గా మ్యాక్సిమం చదవడానికి ప్రయత్నం చేశాను. మిగతా సోది మాట్లాడుకుంటా పాయింట్ టు పాయింట్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను నేను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు కాంటాక్ట్ చేయవచ్చు. నా వంతు మీకు ప్రయత్నం చేస్తాను. కానీ ఇది ఒక మంచి అవకాశం, అందరూ ఉపయోగించుకోండి. తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి దీని గురించి కొంచెం ఆలోచించండి. ఈ వీడియోని ఇంతవరకు ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా దీన్ని క్రియేట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. చూస్తున్నాను కదా చెమటలు ఎలా వచ్చేస్తున్నాయో. సరే, ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.